सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। శ్రీ సాయి సచ్చరిత 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విజయానందు మరణించటం, బాలకరాం సాయి సన్నిధిలో ఆత్మానందంలో లీనమవటం, తాత్యాసాహెబ్ నూల్కరు మరియు భక్త శ్రేష్ఠుడైన మేఘ ఉభయులు సాయి సమక్షంలో శరీరాలను వదలటం చెప్పబడింది. ఇంతకంటే గొప్ప చమత్కారం వ్యాఘ్రం వంటి క్రూరముఖం కూడా మరణించిన విధానాన్ని శ్రోతలు సవిస్తరంగా విన్నారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో సాయిబాబా స్వయంగా వర్ణించిన మధుర వృత్తాంతాన్ని చెబుతాను. ఇది శ్రోతలకు అత్యంత హితాన్ని కలిగించేది. ఒకసారి బాబా అరణ్యంలో ఉండగా అనుకోకుండా గురువు దర్శనమైంది. గురువు యొక్క అద్భుత చర్య ఎటువంటిదో శ్రద్ధగా వినండి. ఈ కథలోని విశేషాన్ని పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను. దీనిని సాయి స్వయంగా తమ నోటితో చెప్పడం వలన ఇది శ్రద్ధాభక్తులను ముక్తిని ప్రసాదిస్తుంది. ఒక స్త్రీ బాబాను దర్శనం చేసుకుని అక్కడ 3 రోజులు ఉపవాస వ్రతంతో ఉండాలని మనసులో అనుకుంది. కానీ బాబా ఆమెకు మంచి అవకాశాన్ని కల్పించి ఎలా ఆమె నిశ్చయాన్ని మార్చి ఆమెచే కమ్మని బొబ్బట్లు చేయించారు. బొబ్బట్లను కేవలం చేయించడమే కాదు, ఆమె యథేచ్ఛగా తినేలా చూశారు. పరుల సేవలు శరీరాన్ని శ్రమింపజేసి జన్మను సార్థకం చేసుకోవడం ఆమెకు శ్రేయస్కరం. ఉపవాస వ్రతం వలన కలిగే మేలు కంటే ఇతరులకు సాయపడడం వలన పరమ కళ్యాణప్రదమని ఆమె ఎన్నటికీ మర్చిపోకుండా బాగా తెలియజేశారు. అట్లే పరమార్థంపై శ్రద్ధ గలవారు ఎలా దృఢమైన అభ్యాసం చేయాలి, శాశ్వతమైన వస్తువును సాధించటానికి ఎలా కఠినమైన సాహసం చేయాలి, ఈ విషయం పైన కథానుక్రమం అమృతం కంటే పరమ మధురం. ఇది శ్రోతలకు భక్తి ప్రేమలను కలిగించి దుఃఖాన్ని తొలగిస్తుంది. ఇప్పుడు శరణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామరుణ్ణి మూర్ఖుణ్ణి అయిన నాచే బాబా అలౌకికము ప్రేమభరితమైన కథలను చెప్పిస్తున్నారు. వీరిని వ్రాస్తుంటే కూడా అడుగడుగున ఉత్సాహం. గంగా దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాపతాపాలను తొలగించేవి. ఇప్పుడు గురుదర్శనాన్ని గురించి సాయిబాబా ముఖతః వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసిన గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధా శ్రమ మాత్రమే. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం జనన మరణ శోకాకులితం. కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదింపబడేది, నశింపబోయేది కనుక దీనిని వృక్షమని అంటారు. ఈ అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు. దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణక్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ముళ్ళుగుచ్చుకుంటాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువ లేనిది, నిస్సారమైనది. ఎండమావుల వలె, గంధర్వ నగరం వలె ఆక్షాలాలసతో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే కర్మల నుండి ఉద్భవించినది. అవ్యక్త బీజంలో నుండి పుట్టినది. అస్తిత్వం లేకుండానే ప్రతి క్షణం వేరువేరు స్వభావాలతో స్వతహా భాసిస్తూ ఉంది. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనర్థాత్మకం.
ఆశాతృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగాని లింగభేదాలతో అసంఖ్యాకమైన ప్రాణులు ఈ వృక్షం యొక్క భుజాలు. కర్మవాసనాలు మొదలగు వేళ్లతోనున్న ఈ వృక్షం బోలు. శృతి స్మృత్యాది పత్రాలతో నిండి శబ్దస్పర్శాది చిగుళ్లతో నిగనిగలాడుతూ యజ్ఞదానాది క్రియాకుసుమాలతో శోభిస్తూ సుఖదుఖాలనే ద్వంద్వ రసాలతో నిండి ఉంది. దీని ఫలాలకు అంటూ లేదు. అన్నింటికీ ఇదే జీవనాధారం. భూర్భువాది సకల లోకాలు దీనికంటే వేరుగా లేవు. ఒకప్పుడు నృత్యాలు, గీతాలు, వాద్యాలు, ఒకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో, ఆటలతో ఈ సనాతన అశ్వత్థ వృక్షం ఎప్పుడూ అధోవదనంతో ఉంటుంది. ఇది మాయోపాధి బ్రహ్మలో ఆవిర్భవించింది. ఇది వైరాగ్య శస్త్రంతో నశిస్తుంది. సద్భావం దీనికి మూలాధారం. దీని ప్రభావం ప్రకాశించటం అని తెలుసుకోవాలి. బ్రహ్మ సత్యం, అంతటికి ఆధారం. ఈ జగత్తు స్వప్నం వలె మిథ్య. దీనికి ఆది అంతం అని నిర్ధారించలేనప్పుడు మధ్య మాత్రం ఎలా ఉండగలదు? విరాగులు దేని కొరకు పరిశ్రమ చేస్తారో, సాధువులు దేని యందు ఎల్లప్పుడూ అనురక్తులై ఉంటారో, ముముక్షువులు దేనిని ఆపేక్షిస్తారో, దేనిని సాధకులు అభిలషిస్తారో అట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోదలిచిన వారు సత్పురుషులను శరణుజొచ్చి కుతర్కాలన్నింటినీ విడిచి వారు చెప్పినది వినాలి. మనసులోని ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టి బుద్ధి చాతుర్యాన్ని వదిలి మమకారాలను విడిచి నిస్సంగులై చక్కగా గురుని చరణాలను ధ్యానించాలి. కుతర్కాలను పారద్రోలాలి, లేకపోతే అవి మార్గంలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి కింద నలిపేస్తేనే భవాన్ని దాటి తీరానికి చేరుకోగలరు. ఈ విషయంలో బాబా స్వయంగా చెప్పిన ఒక మధురమైన కథను వినండి. గురు వచనామృతాన్ని సేవిస్తే పరమానందాన్ని పొందగలరు. ఒకసారి మేము నలుగురం పురాణాలను, గ్రంథాలను చదివి జ్ఞాన సంపన్నులమైపోయామని తలచి బ్రహ్మ నిరూపణ చేయసాగాం. ఉద్ధరేదాత్మానాత్మానం. ఈ గీత వచనం ప్రకారం పరావలంబనం ఎప్పుడూ పనికిరాదు అని ఒకరు ప్రవచించారు. మనసును స్వాధీనంలో ఉంచుకున్నవాడే ధన్యుడు. సంకల్ప వికల్పాలు లేకుండా ఉండాలి. జగత్తులో నేను తప్ప వేరే ఏదీ లేదు అని ఒకరు జవాబు చెప్పారు. వికారాలతో మార్పులు చెందేది అనిత్యం, నిర్వికారం. ఒక్కటి మాత్రమే నిత్యం. అందువలన నిరంతరం నిత్యానిత్య వస్తువు గూర్చి ఆలోచించాలి అని మూడవ వాడు అన్నాడు. నాలుగవ వానికి పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. అతని ఉద్దేశం శాస్త్రాలు చెప్పిన విధులను ఆచరించాలి. పంచ ప్రాణాలను కాయ వాచ గురుచరణాలకు సమర్పించాలి. గురువే పరమాత్మ. చరచరాలన్నింటిలో లోపల బయట గురువు నిండి ఉన్నారని నిర్ధారణగా తెలుసుకోవటానికి అపారమైన నిష్ఠ ఉండటం ఆవశ్యకం. అనాగ మగ్నులకు, పుస్తక పండితులకు, వాదానికి కాలుదువ్వే తార్కికులకు, సంశయాత్ములకు సంపూర్ణ జ్ఞానం కలలో కూడా లభించదు. నిర్మలమైన భక్తి అవసరం. ఇలా మేము నలుగురం ప్రబుద్ధులం బ్రహ్మను పరిశోధన చేయాలని బయలుదేరాం. స్వతంత్రంగా నిశ్చింత మనసుతో స్వయం బుద్ధితో బ్రహ్మను తెలుసుకోవాలి. అవి ముగ్గురి అభిప్రాయం. అలా అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంటే మార్గంలో ఒక వంజరి జాతివాడు కలిసి, ఎండ బాగా తీక్షణంగా ఉంది, మీ ప్రయాణం ఎంతవరకు, ఎందు నిమిత్తం అని ప్రశ్నించాడు. అరణ్యంలో వెదకటానికి అని జవాబు చెప్పాము. దేనిని వెతకటానికి అని ఆ వంజరివాడు అడగగా, రహస్యంగా ఉన్నదాన్ని తెలియజేయటం మంచిది కాదు అని మేము జవాబు ఇచ్చాం. మా ఆతురతను, మా తిరగటాన్ని గమనించి అతని హృదయం ద్రవించింది. ఈ అడవి దట్టమైనది, ప్రవేశించలేనిది. దారి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకండి. అరణ్యంలో తిరగటానికి మీ వెంట ఎవరినైనా మార్గదర్శకుడిని తీసుకొని వెళ్ళండి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం, ఈ శ్రమ ఎందుకోసం? రహస్యమైన విషయమైతే చెప్పకండి, కానీ కాసేపు కూర్చుని కాస్త రొట్టె తిని నీరు తాగిన తర్వాత వెళ్ళండి.
ఓర్పును వహించండి అని చెప్పాడు. ఎంతో దయతో చెప్పినా మేము అతని మాటను త్రోసిపుచ్చి అట్లే ముందుకు బయలుదేరాం. మార్గంలో బాగా అలసిపోయాం. మేమందరం బుద్ధిమంతులం. మా మార్గాన్ని మేమే వెతుక్కోగలం. మార్గదర్శకుడు ఏమి అవసరం అని మా అహంభావం. కానీ అతి విస్తారమైన ఆ అరణ్యంలో దట్టంగా వృక్షాలు, గడ్డి, సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనప్పుడు అక్కడ దారి ఎలా తెలుస్తుంది? ఏ దిక్కు నుండి వచ్చామో, ఎటు వెళ్ళాలో దారి మరచిపోయి వృధాగా అటూ ఇటూ తిరిగాం. కానీ దైవవశాత్తు బయలుదేరిన చోటికి చేరుకున్నాం. దైవమే పంపినట్లుగా అనిపించింది. మునుపటి వంజరివాడు మరలా కలిసి, మీరు దారి తప్పినట్లున్నారు. బుద్ధి చాతుర్యం ఒక్కొక్కప్పుడు పనికిరాదు. చిన్న పనైనా పెద్దదైనా దారి చూపించే వారెవరైనా ఉండాలి. కడుపు ఖాళీగా ఉంటే మీ పరిశోధన సాగదు. అట్టి స్థితిలో బుద్ధి భ్రమిస్తుంది. పరమేశ్వరుని ఆజ్ఞ లేకుండా మార్గంలో ఎవరూ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళాన్ని త్రోసిపుచ్చకండి. ఎవరైనా రొట్టెలను ఇచ్చి తినమని చెబితే వారి మాట శుభశకునమని, కార్యం నిర్విఘ్నంగా జరుగుతుందని గ్రహించాలి. ఇప్పుడు ఈ అల్పాహారాన్ని తీసుకోండి, కొంచెం ధైర్యం వహించండి అని చెప్పాడు. కానీ అతని మంచి మాటలు రుచించక మరల నిరాహారంగానే బయలుదేరాం. శ్రీ సాయి సచ్చరిత్రలో 37వ అధ్యాయం మొదటి భాగం సమాప్తం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।